ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్ త్వరలో జరగనున్నాయి కదా. సో వాటికి సంబంధించిన హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఇంపార్టెంట్ రివిజన్ క్వశ్చన్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. టోటల్ 35 క్వశ్చన్స్. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అశోకుని శాసనాలు ప్రధానంగా ఏ లిపిలో ఉన్నాయి? ఇన్ విచ్ స్క్రిప్ట్ ఆర్ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ మెయిన్లీ రిటన్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బ్రాహ్మీ. సో ఈ అశోకుని యొక్క శాసనాలు వచ్చేసి మనకి ఎక్కువ భాగం అయితే బ్రాహ్మీ లిపిలో అయితే ఉండడం జరిగిందండి. అండ్ కొన్ని చోట్ల వచ్చేసి మనకి నార్త్ వెస్టర్న్ ఇండియా ఉంది కదండి, సో అక్కడ కొన్ని చోట్ల ఈ శాసనాలు వచ్చేసి మనకి ఖరోష్టి అనే లిపిలో కూడా ఉండడం జరిగింది. అండ్ ఈ అశోకుడికి సంబంధించిన బ్రాహ్మీ శాసనాలను అయితే మనం జేమ్స్ ప్రిన్సెప్ అనే అతనైతే 1837లో అయితే సక్సెస్ఫుల్గా అయితే వాటిని చదివి అర్థం చేసుకోవడం అయితే జరిగిందండి. మోస్ట్ ఆఫ్ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ వర్ రిటన్ ఇన్ ద బ్రాహ్మీ స్క్రిప్ట్. Some inscriptions in northwestern India were written in the Kharosthi script. James Prinsep successfully deciphered the Brahmi script in 1837. So this is all about the first question. And second question, ఢిల్లీ సుల్తానుల పాలనను ప్రారంభించిన వారు ఎవరు? Who established the Delhi Sultanate? So the answer is option B, కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అయితే 1206 సంవత్సరంలో అయితే ఢిల్లీ సుల్తాన్ల పాలనను అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. అండ్ ఈయన వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుసు కదా, బానిస వంశం లేదా మామూలు వంశం యొక్క స్థాపకుడు అండి. అండ్ ఈయనే మనకి ఈ ఢిల్లీ సుల్తాన్లో మొదటి సుల్తాన్గా అయితే చెప్పుకోవచ్చు. కుతుబుద్దీన్ ఐబక్ ఎస్టాబ్లిష్డ్ ద ఢిల్లీ సుల్తానేట్ ఇన్ 1206 CE. He was the founder of the Mamluk or slave dynasty. He became the first sultan of the Delhi Sultanate. అండ్ థర్డ్ క్వశ్చన్, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరు? హూ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అయితే మనకి 1199లో అయితే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఆ తర్వాత ఈయన పట్టగా మిగిలిపోయిన నిర్మాణాన్ని వచ్చేసి ఈ ఇల్తుత్మిష్ ఉన్నారు కదా, సో ఆయన అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. అండ్ ఈ దీంట్లో వచ్చేసి ఈ కుతుబ్ మినార్లో దెబ్బతిన్న నిర్మాణాలు ఉంటాయి కదా, సో కొన్ని అంతస్తులు పై అంతస్తులు అయితే దెబ్బతినడం అయితే జరిగిందండి ఆ తర్వాత కాలంలో. సో వాటిని వచ్చేసి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఉన్నారు కదా, ఆయన అయితే మరమ్మతులు చేయించడం అయితే జరిగింది. సో మనకి నిర్మించిందేమో 1199లో కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్. తర్వాత రిమైనింగ్ పార్ట్స్ని పూర్తి చేసింది ఎవరంటే మనకి ఇల్తుత్మిష్. అండ్ దెబ్బతిన్న అంతస్తుల్ని మరమ్మతు చేసింది వచ్చేసి మనకి ఫిరోజ్ షా తుగ్లక్. కుతుబుద్దీన్ ఐబక్ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కుతుబ్ మినార్ ఇన్ 1199 CE. After him, Iltutmish completed most of the construction. Later, Firoz Shah Tughlaq repaired the damaged upper stories. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? వెన్ వాజ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫౌట్? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, 1526. ఈ మనకి 1526లో అయితే మొదటి పానిపట్టు యుద్ధం అయితే జరిగిందండి. ఎవరెవరికి మధ్య జరిగిందంటే బాబర్కి మరియు ఇబ్రహీం లోడీకి అయితే జరిగిందండి. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించాడు అండ్ ఇబ్రహీం లోడీ అయితే మరణించడం అయితే జరిగిందండి. దీంట్లో వచ్చేసి మనకి ఈ యుద్ధం తర్వాత, ఈ విజయం తర్వాత అయితే మనకి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి అయితే ఒక పునాది లాగా అయితే ఈ మొదటి పానిపట్టు యుద్ధం అయితే కారణమైందండి. అండ్ మనకి ఈ యుద్ధంలో వచ్చేసి ఈయన ఉన్నారు కదా బాబర్ గారు, సో ఆయన యొక్క ప్రణాళిక పరమైన యుద్ధ ప్రణాళికల వల్లనే ఈయన విజయం సాధించడం అయితే జరిగిందండి. ఈయన అయితే ఫిరంగి దళాన్ని ఉపయోగించడం జరిగింది ఈ పానిపట్టు యుద్ధంలో. అండ్ వీళ్ళు వచ్చేసి మన ఇబ్రహీం లోడీ వచ్చేసి ఏనుగు దళాలను అయితే ఉపయోగించారండి. సో దానివల్ల ఏంటంటే ఈ ఫిరంగి గుళ్ళ చప్పుడకైతే ఈ ఏనుగులు అనేవి బెదిరిపోయి చెల్లాచెదరైపోయి వాళ్ళ సైన్యాన్ని ఎక్కువగా చనిపోవడం అయితే జరిగింది. సో అది కూడా ఒక కారణంగా అయితే చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫౌట్ ఇన్ 1526 బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడీ. బాబర్ వన్ ద బ్యాటిల్. ఇట్ లెయిడ్ ద ఫౌండేషన్ ఫర్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో మనకి ఏంటంటే మొదటి పానిపట్టు యుద్ధం గురించి అయితే మనం ఇందులో డిస్కస్ చేసాం కదా. సో రెండవ పానిపట్టు యుద్ధం, మూడవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి బక్సర్ యుద్ధం తర్వాత ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వం విధానం ఏమిటి? వాట్ వాజ్ ద డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కంపెనీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, అది రెవెన్యూ వసూలు చేయగా నవాబ్ అయితే పరిపాలనా బాధ్యతలను అయితే నిర్వహించడాన్ని అయితే ఈ ద్వంద్వ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టారండి.
ద కంపెనీ కలెక్టెడ్ రెవెన్యూ వైల్ ద నవాబ్ హ్యాండిల్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఈ 1765లో వచ్చేసి ఈ రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు కదా, ఈయన బెంగాల్లో అయితే ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో దివానీ మరియు నిజామత్ అనే ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని అయితే ప్రవేశపెట్టాడు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి దివానీ ద్వారా అయితే రెవెన్యూని అయితే వసూలు చేస్తుంది. అండ్ నవాబులు ఉంటారు కదా, నిజామత్ ద్వారా అయితే పరిపాలన అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి. In 1765, Robert Clive introduced the dual government in Bengal. The company controlled revenue collection. It is called Diwani system. And while the Nawab nominally handled administration, nothing but Nijamat. And sixth question, Akbar 1571లో ప్రవేశపెట్టిన మున్సబ్దారీ వ్యవస్థ ప్రధానంగా ఏ వ్యవస్థకు సంబంధించింది? The Mansabdari system introduced by Akbar in 1571 was mainly a system of. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సైనిక పరిపాలన, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. సో ఈ మన్సబ్దారీ వ్యవస్థ ద్వారా ఏంటంటే మొఘల్ అధికారులు హోదా, జీతం మరియు సైనిక బాధ్యతలను అయితే నిర్ణయించడం అయితే జరిగేదండి. అండ్ ఈ మన్సబ్దారులు వచ్చేసి నిర్దిష్ట సంఖ్యలో గుర్రపు సైనికులను అయితే నిర్వహించాల్సి వచ్చేదండి. The Mansabdari system was mainly related to military and civil administration. It fixed the rank, salary and military responsibility of Mughal officials. Mansabdars were required to maintain a specified number of cavalry men. సో సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి మనకి బౌద్ధ త్రిపీఠకంలోని ఏ పీఠకంలో సన్యాసులు మరియు సన్యాసినుల కోసం మఠ నియమాలు ఉన్నాయి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బాస్కెట్స్ ఆఫ్ ద బుద్ధిస్ట్ త్రిపీఠక కంటైన్స్ మొనాస్టిక్ రూల్స్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, వినయ పీఠిక. సో ఈ వినయ పీఠికలో అయితే మనకి బౌద్ధ భిక్షులు మరియు భిక్షునులు పాటించాల్సిన మఠ నియమాలు, క్రమశిక్షణ నియమాలు ఉంటాయి. సో సన్యాసులు మరియు సన్యాసుల కోసం మఠ నియమాలు అయితే ఈ వినయ పీఠకంలో అయితే ఉంటాయండి. అండ్ మనకి త్రిపీఠకంలో ఎన్నో భాగాలు ఉంటాయండి? 3 భాగాలు అయితే ఉంటాయి. సో అవి ఏంటంటే వినయ పీఠక, సుత్త పీఠక మరియు అభిధమ్మ పీఠక. The Vinaya Pitaka contains the rules and regulations for Buddhist monks and nuns. It deals mainly with monastic discipline and conduct. The 3 main divisions of the Tripitaka are Vinaya, Sutta and Abhidhamma Pitakas. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి 1930 ఏప్రిల్లో చిటగాంగ్ ఆయుధాగారంపై జరిగిన భారీ సాయుధ దాడికి నాయకత్వం వహించిన వారు ఎవరు? Who among the following led the large-scale armed attack on the Chittagong Armory in April 1930? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, సూర్యసేన్. సో ఈ సూర్యసేన నేతనైతే మనకి 1930లో జరిగిన చిటగాంగ్ ఆయుధాగార దాడికి అయితే నాయకత్వం వహించడం అయితే జరిగిందండి. అండ్ ఇంకా ఏమని పిలిచేవారంటే ఈ సూర్యసేన్ గారిని మాస్టర్ దా అని కూడా పిలవడం అయితే జరిగేదండి. ఈ దాడి అసలు ఎందుకు చేశారు? ఈ దాడి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే సాయుధ విప్లవాన్ని ప్రారంభించడమే ఈ దాడి యొక్క ముఖ్య లక్ష్యం అండి. సూర్యసేన్ లెడ్ ద చిటగాంగ్ ఆర్మోరీ రైడ్ ఇన్ 1930. హీ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ మాస్టర్ దా. The raid aimed to launch an armed revolutionary struggle against British rule. So this is all about the 8th question. And 9th question, గీతా రహస్య అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన అతివాద జాతీయవాద నాయకుడు ఎవరు? విచ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ఆథర్డ్ ద ఫేమస్ వర్క్ గీతా రహస్య? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, బాలగంగాధర్ తిలక్. సో ఈ బాలగంగాధర్ తిలక్ అయితే గీతా రహస్య గ్రంథాన్ని అయితే రచించడం అయితే జరిగిందండి. ఈ గ్రంథాన్ని ఆయన మాండలే జైల్లో ఉన్నప్పుడైతే రచించారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి భగవద్గీతకు సంబంధించిన కర్మయోగం గురించి అయితే తిలక్ గారు వివరించడం అయితే జరిగిందండి ఈ గీతా రహస్య గ్రంథంలో. బాలగంగాధర్ తిలక్ ఆథర్ ద గీతా రహస్య. He wrote the book while he was imprisoned in Mandalay jail. The book mainly explains the concept of Karma Yoga in the Bhagavad Gita. And 10th question, స్వాతంత్ర సమరంలో లాలా లజపతి రాయ్కు సంబంధించిన సరైన కృషి ఏది? Which contribution is correctly associated with లాలా లజపతి రాయ్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించి ఆ సమయంలో తీవ్ర గాయాలకు గురి కావడం. లీడింగ్ ద యాంటీ సైమన్ కమిషన్ ప్రొటెస్ట్ వేర్ హీ సఫర్డ్ ఫ్యాటల్ ఇంజురీస్.
సో ఈయన లాలా లజపతి రాయ్ గారు ఏంటంటే 1928లో సైమన్ కమిషన్కి అయితే వ్యతిరేకంగా అయితే నిరసన చేశారండి. ఆ నిరసనకి నాయకత్వం వహించడం అయితే జరిగింది లాలా లజపతి రాయ్ గారు. అండ్ ఆ నిరసనలో వచ్చేసి పోలీసులు లాఠీ చార్జీ చేశారండి. ఆ లాఠీ చార్జీలో అయితే లాలా లజపతి రాయ్ గారు తీవ్రంగా అయితే గాయపడడం జరిగింది. అండ్ ఆ గాయాల కారణంగానే ఆ తర్వాత అయితే ఆయన మరణించడం అయితే జరిగిందండి. లాలా లజపతి రాయ్ లెడ్ ద యాంటీ సైమన్ కమిషన్ డ్యూరింగ్ ద police lathi charge. He later died from the injuries, becoming a symbol of resistance against British rule. And 11th question. ప్రారంభ మధ్యయుగ కాలానికి చెందిన క్రింది రాజుల్లో గంగైకొండ అనే బిరుదును స్వీకరించిన వారు ఎవరు? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఫ్రమ్ ద ఎర్లీ medieval పీరియడ్ అజ్యూమింగ్ ద టైటిల్ గంగైకొండ? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాజేంద్ర చోళుడు. మొదటి రాజేంద్ర చోళుడు. సో ఈ మొదటి రాజేంద్ర చోళుడు అయితే ఉత్తర భారతదేశంపై అయితే విజయాలన్నీ సాధించి గంగా నది వరకు అయితే తన సామ్రాజ్యాన్ని విస్తరించడం అయితే జరిగిందండి. సో ఈ విజయాలకి గుర్తుగా అయితే ఆయన గంగైకొండ అనే బిరుదుని అయితే స్వీకరించారు. అండ్ ఈయన వచ్చేసి గంగైకొండ చోళపురం అనే కొత్త రాజ్యాన్ని కూడా స్థాపించడం అయితే జరిగిందండి ఈ విజయానికి గుర్తుగా. అండ్ నెక్స్ట్ రాజేంద్ర చోళ adapted the title Gangaikonda, meaning conqueror of the Ganges. He gained victories in northern India and reached the Ganges region. He also founded the city of Gangaikonda Cholapuram as his capital. And 12th question. 1919లో గాంధీజీ రౌలత్ సత్యాగ్రహాన్ని ప్రారంభించడానికి ప్రత్యక్ష కారణమైన పరిస్థితి ఏది? విచ్ సర్కమ్స్టెన్స్ డైరెక్ట్లీ ట్రిగర్డ్ గాంధీజీ డెసిషన్ టు లాంచ్ ద రౌలత్ సత్యాగ్రహ ఇన్ 1919? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, విచారణ లేకుండా నిర్బంధించే అధికారం కల్పించే రౌలత్ చట్టాల అమలు. సో ఈ రౌలత్ చట్టం ఉంది కదండి 1919లో ఉంది కదా. సో దాని ద్వారా ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక వ్యక్తిని విచారించకుండానే ఆ వ్యక్తిని నిర్బంధించే అధికారాన్ని అయితే పొందిందండి ఈ రౌలత్ చట్టం ద్వారా. సో ఈ చట్టాన్ని అణచివేయడానికి దీనికి వ్యతిరేకంగా అయితే గాంధీజీ రౌలత్ సత్యాగ్రహాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి భారతదేశంలో గాంధీజీ చేపట్టిన అతిపెద్ద దేశవ్యాప్తంగా సత్యాగ్రహంగా అయితే దీని అయితే పేర్కొనవచ్చండి. దేశవ్యాప్త పెద్ద సత్యాగ్రహ ఉద్యమంగా అయితే ఈ రౌలత్ సత్యాగ్రహాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ద రౌలత్ యాక్ట్ ఆఫ్ 1919 allowed the British government to detain people without trial. Gandhi launched the Rowlatt Satyagraha to oppose this repressive law. It became his first major nationwide satyagraha in India. And 13th question. భారత జాతీయోద్యమ సమయంలో పూణే సార్వజనిక సభను స్థాపించిన ప్రముఖ భారతీయ సంస్కర్త ఎవరు? విచ్ ప్రామినెంట్ ఇండియన్ రిఫార్మర్ ఫౌండెడ్ ద పూర్ణ సార్వజనిక్ సభ డ్యూరింగ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మహదేవ్ గోవింద్ రనడే. సో ఈ పూణే సార్వజనిక సభను అయితే 1870లో అయితే మహదేవ్ గోవింద్ రనడే అయితే మరియు ఇంకో కొంతమంది నాయకులు అయితే స్థాపించడం అయితే జరిగిందండి ఈ పూణే సార్వజనిక సభను 1870లో. అండ్ ఇది వచ్చేసి ప్రజల సమస్యలు ఉంటాయి కదా, సో బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక ముఖ్య రాజకీయ సంస్థగా అయితే పనిచేయడం అయితే జరిగింది ఈ పూణే సార్వజనిక సభ. అండ్ రనడే వచ్చేసి ఒక ప్రముఖ సామాజిక సంస్కర్త అండి ఆయన. అండ్ న్యాయమూర్తిగా మరియు జాతీయవాదిగా అయితే ఆయన అయితే ఉన్నారండి. ద పూర్ణ సార్వజనిక్ సభ వాస్ ఫౌండెడ్ ఇన్ 1870 విత్ Mahadev Govind Ranade as one of its key founders. It worked to represent public grievances before the British government. Ranade was a prominent social reformer, judge and a nationalist. And 14th question వచ్చేసి మనకి ప్రాచీన భారతదేశంలోని మౌర్య సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని క్రింది వాటిలో ఏది అత్యంత ఖచ్చితంగా వివరిస్తుంది? Which of the following statements most accurately describes the social structures of Mauryan society in ancient India? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి విభిన్న సామాజిక వర్గాలు మరియు అనేక రకాల వృత్తి సమూహాలతో కూడిన వ్యవస్థీకృత సమాజం. an organized society with distinct social classes and a wide range of occupational groups. సో మనకి ఈ మౌర్య కాలంలో అయితే అప్పుడు సొసైటీ వచ్చేసి మనకి వివిధ సామాజిక వర్గాలు మరియు వృత్తి సమూహాలుగా అయితే విభజించబడి అయితే ఉండేదండి. వ్యవసాయం, వ్యాపారం, చేతి వృత్తులు, సైనిక సేవలు వంటి అనేక వృత్తులు అయితే ఉండేయండి ఆ టైంలో. అండ్ అందువల్లే మనకి ఈ మౌర్య సమాజాన్ని వచ్చేసి మనం వ్యవస్థీకృతమైన మరియు వృత్తిపరంగా వైవిధ్యభరితమైన సమాజంగా అయితే చెప్పవచ్చండి. Mauryan society was organized into different social classes and occupational groups
People were engaged in agriculture, trade, crafts, military service and other occupations. Therefore, option A is best describes Mauryan society. And 15th question, గోపాల్ కృష్ణ గోఖలేతో పాటు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపక సభ్యులు ఎవరు? హూ వర్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అలాంగ్ విత్ గోపాల్ కృష్ణ గోఖలే? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి నటేష్ అప్పాజీ ద్రవిడ్, గోపాలకృష్ణ దేవదర్, అనంత్ వినాయక్ పట్వర్ధన్. సో ఈ గోపాలకృష్ణ గోఖలే గారు అయితే 1905లో అయితే పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. అండ్ ఈ సామాజిక సేవకు అంకితమైన కార్యకర్తలు ఉంటారు కదండి, సో వాళ్ళని తయారు చేయడమే ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ యొక్క ప్రధాన లక్ష్యం అండి. సో ఆ టైంలో ఈయనతో పాటు వచ్చేసి నటేష్ అప్పాజీ ద్రావిడ్ గారు, గోపాలకృష్ణ దేవదర్, అనంత వినాయక్ పట్వర్ధన్ వంటి కూడా ప్రారంభ టైంలో సభ్యులుగా ఉండడం అయితే జరిగిందండి. Gopalakrishna Gokhale founded the Servants of India Society in Pune in 1905. Its main aim was to train dedicated workers for public service and social welfare. And Natish Appaji Dravid, Gopalakrishna Damodar, Gopalakrishna Devadar, Anant Vinayak Patwardhan were among its early members. And 16th question, Gangaikonda Cholapuranni రాజధాని నగరంగా స్థాపించిన చోళ పాలకుడు ఎవరు? సో గంగైకొండ చోళపురం వాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ క్యాపిటల్ సిటీ బై విచ్ చోళ రూలర్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజేంద్ర చోళ 1. సో ఈ మొదటి రాజేంద్ర చోళుడు అయితే గంగా నదిపై సాధించిన విజయానికి గుర్తుగా అయితే గంగైకొండ చోళపురాన్ని అయితే స్థాపించడం అయితే జరిగిందండి. అండ్ దీన్ని వచ్చేసి ఆయన ఆ టైంలో రాజధానిగా కూడా చేసుకున్నారు. అండ్ ఈయనకి ఈ విజయానికి గుర్తుగానే గంగైకొండ అనే బిరుదు కూడా వచ్చింది. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్వశ్చన్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఎవరిని గంగైకొండ అని పిలుస్తారని చెప్పేసి దాని కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. గంగైకొండ చోళపురాన్ని రాజధానిగా స్థాపించిన చోళ పాలకుడు ఎవరని చెప్పేసి ఈ క్వశ్చన్. Rajendra Chola established Gangaikonda Cholapuram as his capital. He founded the city to commemorate his victory in the northern regions up to the Gangas. He was known by the title Gangaikonda, meaning conqueror of the Gangas. And 17th question, హరప్పా సంస్కృతిలో ప్రధాన స్త్రీ దేవతగా ఏ దేవతను పూజించేవారు? Which deity was worshipped as the chief female deity in Harappan culture? So the answer is option A, మాతృదేవత ఆర్ మదర్ గాడెస్ లేదా అమ్మ తల్లి. సో ఈ హరప్ప నాగరికతలో అయితే మాతృదేవత లేదా అమ్మ తల్లిని అయితే సంతానోత్పత్తి మరియు సారవంతత అంటే మదర్హుడ్కి అయితే ప్రతీకగా అయితే పూజించడం అయితే జరుగుతుందండి అమ్మ తల్లి లేదా మాతృదేవతను. అండ్ ఈ హరప్ప ప్రాంతంలో లభించాయి కదండి శ్రీమట్టి బొమ్మలు, వాటినైతే ఈ అమ్మ తల్లి విగ్రహానికి ఆధారంగా అయితే భావించడం అయితే జరుగుతుందండి. The mother goddess is traditionally considered an important female deity in Harappan culture. Numerous terracotta female figurines have been found at Harappan sites. They are often associated with fertility and motherhood. And 18th question, గోపాల్ కృష్ణ గోఖలే 1897లో ఏ కమిషన్ ముందు సాక్ష్యం ఇవ్వడానికి ఇంగ్లాండ్ వెళ్లారు? గోపాలకృష్ణ గోఖలే went to England in 1897 to give evidence before which commission? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వెల్బీ కమిషన్ అండి. సో ఈ గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు కదా, ఆయన అయితే 1897లో అయితే వెల్బీ కమిషన్ ముందైతే సాక్ష్యం ఇవ్వడానికైతే ఇంగ్లాండ్కి వెళ్ళడం అయితే జరిగిందండి. సో ఈ కమిషన్లో ద్వారా ఏంటంటే భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఆ టైంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మరియు భారతదేశంపై బ్రిటిష్ వాళ్ళు చూపించే ఆర్థిక భారం వంటి అంశాలను అయితే ఈ వెల్బీ కమిషన్ అయితే పరిశీలించడం అయితే జరిగిందండి ఈయన సాక్ష్యం చెప్పిన తర్వాత అయితే. అండ్ ఈయన వచ్చేసి ఆ వెల్బీ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వచ్చేసి ఈయన భారతదేశం యొక్క ఆర్థిక సమస్యలు, బ్రిటిష్ పరిపాలన వల్ల వచ్చిన ఆర్థిక భారం వాటిని అన్నిటినైతే ఈ వెల్బీ కమిషన్ ముందైతే ఆయన వివరించడం అయితే జరిగింది. సో ఆయన చెప్పిన తర్వాత దాన్ని వచ్చేసి పరిశీలించడం కోసం అయితే మనకి ఈ వెల్బీ కమిషన్ అయితే రావడం అయితే జరిగింది. గోపాలకృష్ణ గోఖలే went to England in 1897 to give evidence before the Welby Commission. The commission examined Indian expenditure and financial relations with the Britain. Gokhale highlighted the economic burden imposed on India by British rule. And 19th question, ఆగస్టు 1925లో జరిగిన కాకోరీ రైలు దోపిడీని ఎవరు నిర్వహించారు? ద కాకోరీ ట్రైన్ రాబరీ ఆఫ్ ఆగస్ట్ 1925 వాస్ ఆర్గనైజ్డ్ బై ద. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి యునైటెడ్ ప్రావిన్సెస్లోని హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRA, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఇన్ యునైటెడ్ ప్రావిన్సెస్.
సో ఈ కాకోరి రైలు దోపిడీ అయితే 1925లో అయితే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఉంది కదండి, హెచ్ఆర్ఏ, దాని యొక్క విప్లవకారులతో అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. అండ్ దీంట్లో వచ్చేసి రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి తదితరులు అయితే ఈ యుద్ధంలో అండ్ బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదా, సో వాళ్ళకి సంబంధించిన రైల్వే ఖజానాన్ని స్వాధీనం చేసుకోవడమే ఈ కాకోరి రైలు దోపిడీ యొక్క ప్రధాన లక్ష్యంగా అయితే ఉందండి ఆ టైంలో. ద కాకోరి ట్రైన్ రాబరీ ఆఫ్ 1925 వాస్ ఆర్గనైజ్డ్ బై ద హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఆర్ఈ. రెవల్యూషనరీస్ సచ్ యాజ్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, Rajendra Lahiri and Chandrasekhar Azad were involved. The main objective was to seize government treasury money being transported by train. And 20th క్వశ్చన్ వచ్చేసి మొదటి చంద్రగుప్తుడు కుమారదేవి అనే యువరాణిని వివాహం చేసుకోవడం ద్వారా తన రాజకీయ స్థితిని బలోపేతం చేసుకున్నాడు. ఆమె ఏ వంశానికి చెందినది? సో ఈ కుమారదేవి అనే యువరాణి ఏ వంశానికి చెందినది అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ చంద్రగుప్త strengthened his political position by marrying Princess Kumaradevi of which lineage? So the answer is option D, లిచ్చవి. సో ఈ మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి వంశానికి చెందిన కుమారదేవిని అయితే వివాహం చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ వివాహం ద్వారా అయితే గుప్తుల యొక్క రాజకీయ ప్రతిష్ట మరియు ప్రభావం అయితే మరింతగా పెరగడం అయితే జరిగిందండి. అండ్ వీళ్ళ పేర్లు ఉంటాయి కదా, ఈ మొదటి చంద్రగుప్తుడు మరియు కుమారదేవి, వీళ్ళిద్దరి పేర్లు అయితే బంగారు నాణాలు ఉంటాయి కదండి, గుప్తుల యొక్క బంగారు నాణాలపై అయితే కూడా కనిపించడం అయితే జరుగుతుంది. చంద్రగుప్త I married Kumaradevi, a princess of the Lichavi lineage. This marriage strengthened the political position and prestige of the Gupta dynasty. Their names and portraits appear on certain Gupta gold coins. సో ఇది వచ్చేసి మనకి 20th క్వశ్చన్. అండ్ 21st క్వశ్చన్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాల్లో జప్తీ రెవెన్యూ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ పాలకుడు ఎవరు? విచ్ మొఘల్ ruler is credited with introducing the Japti revenue system across major parts of the empire? So the answer is option D, అక్బర్. ఈ అక్బర్ యొక్క పాలనలో అయితే మనకి జప్తీ రెవెన్యూ వ్యవస్థను అయితే ప్రధానమైన ప్రాంతాల్లో అయితే అమలు చేయడం అయితే జరిగిందండి. అండ్ ఈ వ్యవస్థను వచ్చేసి రాజా టోడర్ మల్ ఉన్నారు కదండి, ఆయన డెవలప్ చేసి అయితే భూమి యొక్క కొలతలు మరియు పంటల ఆధారంగా అయితే భూపన్నును అయితే నిర్ణయించడం అయితే జరిగిందండి. ఇంకా దీన్ని ఏమంటారంటే ఈ జప్తీ రెవెన్యూ వ్యవస్థని దహసాల వ్యవస్థ అని కూడా పిలవడం అయితే జరిగింది. దాంతో కూడా అనుసంధానం చేసి అయితే పిలవడం అయితే జరుగుతుందండి. అక్బర్ ఇంట్రడ్యూస్డ్ ద జప్తీ రెవెన్యూ సిస్టమ్ అక్రాస్ major parts of the Mughal Empire. Raja Todarmal developed and implemented the system based on land measurement and crop yields. It was closely associated with the Dahsala system, which used a 10-year average of prices on and yields. So 22nd క్వశ్చన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి కారణమైన సంఘటన ఏది? వాట్ ఈవెంట్ కాజ్డ్ మహాత్మా గాంధీ టు విత్డ్రా ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ఫిబ్రవరి 1922? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, చౌరీ చౌరా సంఘటనలో పోలీసులపై హింసాత్మక దాడి, ఆర్ ద వైలెంట్ అటాక్ ఆన్ పోలీస్ మ్యాన్ డ్యూరింగ్ ద చౌరీ చౌరా ఇన్సిడెంట్. సో ఈ 1922 ఫిబ్రవరి 5న అయితే చౌరీ చౌరా సంఘటనలో ఆందోళనకారులు ఉన్నారు కదా, సో వాళ్ళైతే పోలీస్ స్టేషన్పై అయితే దాడి చేయడం అయితే జరిగిందండి. సో ఈ దాడిలో వచ్చేసి 22 మంది పోలీసులను అయితే ఈ ఆందోళనకారులు అయితే హతమార్చడం అయితే జరిగింది. సో ఈ హింసాత్మక ఘటన వల్ల అయితే అహింస సిద్ధాంతం అనేది దెబ్బతింటుందని చెప్పేసి మా గాంధీజీ భావించారండి. సో అందుకే ఆయన వచ్చేసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే ఉపసంహరించుకోవడం అయితే జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందంటే మనకి 1922 ఫిబ్రవరిలో అయితే జరిగింది. The Chowri Chowra incident occurred on 5th January 1922 when protesters attacked a police station and 22 police were killed. Gandhi believed that the movement had become violent and violated his principle of non-violence. Therefore, he withdrew the non-cooperation movement in Feb 1922. And 23rd question. 1857 తిరుగుబాటులో ప్రముఖ నాయకుడైన భారత స్వాతంత్ర సమరయోధుడు తాంతియా తోపేను బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ఉరితీశారు? In which year was the Indian freedom fighter Tantiya Tope, a prominent leader of the revolt of 1857, executed by the British? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి 1859. సో తాంతియా తోపే అయితే 1859లో అయితే బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఉరితీయడం అయితే జరిగిందండి. ఈయన వచ్చేసి 1857 తిరుగుబాటులో వచ్చేసి
నానాసాహెబ్కు ముఖ్య సైనిక సహాయకుడిగా అయితే వ్యవహరించడం అయితే జరిగింది ఈ తాంతియా తోపే గారు. అండ్ ఈయన వచ్చేసి 1859లో పట్టుబడ్డారండి బ్రిటిష్ ప్రభుత్వానికి పట్టుబడి శివపురిలో అయితే ఉరి తీయబడ్డారండి ఈ తాంతియా తోపే గారు. తాంతియా తోపే వాస్ ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రిటిష్ ఇన్ 1859. He was a prominent military leader of the revolt of 1857 and an important associate of Nana Sahib. He was captured and executed at Shivpuri in 1859. And 24th question. ప్రసిద్ధ జునాగఢ్ శాసనాన్ని జారీ చేసిన పాలకుడు ఎవరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఇష్యూడ్ ద ఫేమస్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్? అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి రుద్రదామన్, మొదటి రుద్రదామనుడు. రుద్రదామన్ 1. సో ఈ మొదటి రుద్రదామనుడు లేదా రుద్రదామన్ 1 అయితే జునాగఢ్ శాసనాన్ని అయితే సుమారు క్రీస్తు శకం 150లో అయితే వేయించడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి సాంస్క్రిట్లో రాసిన మొట్టమొదటి దీర్ఘ శాసనాల్లో ఒకటి, పెద్దదైన శాసనాల్లో ఒకటిగా అయితే ఈ జునాగఢ్ శాసనాన్ని అయితే పేర్కొనవచ్చండి. అండ్ దీంట్లో వచ్చేసి ఈ శాసనంలో మనకి సుదర్శన సరస్సు యొక్క మరమ్మతులు మరియు రుద్రదామనుడి యొక్క విజయాల గురించి అయితే ప్రస్తావించడం అయితే జరిగిందండి ఈ జునాగఢ్ శాసనంలో. Rudradaman I issued the famous Junagadh inscription around 150 CE. It is one of the earliest major long inscriptions written in Sanskrit. It describes the repair of the Sudarshana lake and the achievements of Rudradaman I. And 25th question. ప్రసిద్ధ సంస్కృత కవి మరియు నాటకకర్త కాళిదాసు ఈ గుప్త పాలకుడి ఆస్థానంలో వర్ధిల్లాడు? కాళిదాస, ద సెలబ్రేటెడ్ Sanskrit poet and dramatist, flourished in the court of which Gupta ruler? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. ఈ కాళిదాసు ఉన్నాడు కదండి రెండవ చంద్రగుప్తుడు లేదా విక్రమాదిత్యుని ఆస్థానంలో అయితే వర్ధిల్లినట్లుగా భావించడం అయితే జరుగుతుందండి. అండ్ ఈయన యొక్క ప్రసిద్ధ రచనల్లో వచ్చేసి మనకి అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం కూడా ఉన్నాయండి. అండ్ ఈయన వచ్చేసి గుప్తుల కాలాన్ని అయితే మనం ఏమని పిలుస్తామండి, భారతదేశం యొక్క స్వర్ణయుగంగా అయితే పిలవడం అయితే జరుగుతుంది అండి ఈ గుప్తుల కాలాన్ని. Kalidasa is traditionally associated with the court of Chandragupta to nothing but RL or Vikramaditya. His famous works include Abhignana Shakuntalam, Meghaduta, Raghuvamsha and Kumara Sambhava. The Gupta period is often called the Golden Age of India. And 26th, name the popular technique used by the Harappans for casting bronze. సో వీళ్ళు ఉంటారు కదండి హరప్పన్ వాళ్ళు వచ్చేసి ఏ పద్ధతిని ఉపయోగించేవారండి కాంస్య విగ్రహాలను తయారు చేయడానికి ఏ ప్రముఖ పద్ధతిని ఉపయోగించేవారని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మహామైనపు పద్ధతి, కోల్పోయిన మైనపు పద్ధతి లేదా లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది పిలవడం అయితే జరుగుతుంది, ఆప్షన్ సి. సో ఈ హరప్ప ప్రజలు ఏంటంటే కాంస్య విగ్రహాల తయారీలో అయితే మహామైనపు పద్ధతిని లేదా కోల్పోయిన మైనపు పద్ధతిని అయితే ఉపయోగించడం అయితే జరిగిందండి. దీంట్లో ఏంటంటే మనకి మైనపు అచ్చు ద్వారా అయితే కాంస్య విగ్రహాలు అయితే తయారు చేయడం జరిగిందండి. సో ఆ మైనపు అచ్చులో పోసిన తర్వాత ఆ మైనాన్ని కరిగించి అయితే ఈ విగ్రహాలని తయారు చేస్తారండి. అండ్ మొహంజోదార్లో మనకు లభించిన డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఉంది కదండి, కాంస్య విగ్రహం, అది కూడా ఈ టెక్నిక్ ఉంది కదా, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అయితే మహామైన పద్ధతికి అయితే ఒక ఉదాహరణగా అయితే చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ పద్ధతిని ఇంకా ఏమని పిలుస్తారంటే మనమైతే సిరేపెడ్యూ అని కూడా పిలవడం అయితే జరుగుతుందండి ఈ ప్రాసెస్ని, ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ని. ద హరప్పన్స్ యూజ్డ్ ద లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ టు cast bronze figures. The famous dancing girl of Mohenjo-daro is a classic example. This technique is also known as Sirepedure. And 26th question వచ్చేసి మనకి రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజానికి 27th క్వశ్చన్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? Who among the following succeeded Raja Rammohan Roy as the లీడర్ ఆఫ్ ద బ్రాహ్మ సమాజ్? సో ది ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ దేవేంద్రనాథ్ ఠాగూర్. సో మన రాజా రామ్మోహన్ రాయ్ గారి తర్వాత, ఆయన మరణించిన తర్వాత అయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా, ఆయన అయితే బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించడం అయితే జరిగిందండి. అండ్ ఈయన ఎప్పుడు చేరారు బ్రహ్మ సమాజంలో అంటే 1843లో అయితే బ్రహ్మ సమాజంలో చేరడం జరిగింది. అండ్ దీని యొక్క పునరుజ్జీవనంలో అయితే ఒక కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగిందండి ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన తర్వాత వచ్చేసి మనకి కేశవ్ చంద్రసేన్ గారు కూడా ఈ బ్రహ్మ సమాజంలో ప్రముఖ నాయకుడిగా అయితే ఎదగడం అయితే జరిగింది. After that death of the Raja Rammohan Roy, Devendranath Tagore became the leading figure of the Brahma Samaj. He joined the movement in 1843 and played a major role in its revival.
Later, Keshav Chandra Sen also became a prominent leader of the Brahma Samaj. అండ్ 28th క్వశ్చన్ వచ్చేసి మనకి 1905 తర్వాత బ్రిటిష్ విధానాలను వ్యతిరేకించడానికి స్వదేశీ ఉద్యమం ఏ విధానాన్ని అవలంబించింది? హౌ డిడ్ ద స్వదేశీ మూవ్మెంట్ ఎయిమ్ టు కౌంటర్ బ్రిటిష్ పాలసీస్ ఆఫ్టర్ 1905? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు విదేశీ వస్తువులను బహిష్కరించడం బై ప్రమోటింగ్ ఇండిజినియస్ ఇండస్ట్రీస్ అండ్ రిజెక్టింగ్ ఫారిన్ ప్రొడక్ట్స్. సో ఇదేంటంటే మనకి ఈ 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అయితే మనకి స్వదేశీ ఉద్యమం అనేది ఒక స్ట్రాంగ్గా అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఈ ఉద్యమం ద్వారా ఏంటంటే స్వదేశీ వస్తువులను స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని మరి విదేశీ వస్తువులను అయితే బహిష్కరించాలని కానీ ఈ బ్రిటిష్ వారి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయాలని మాత్రం ఈ స్వదేశీ ఉద్యమం అయితే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. సో ఆ టైంలో వచ్చేసి స్వదేశీ వస్తువులు స్వదేశీ పరిశ్రమలు వాటిని ప్రోత్సహిస్తూ విదేశీ వస్తువులను అయితే బహిష్కరించడం అయితే జరిగిందండి ఈ స్వదేశీ ఉద్యమం ద్వారా. దీని ద్వారా బ్రిటిష్ వాళ్ళకు వచ్చేసి ఎకనామిక్ని దెబ్బతీయాలని అయితే ఆ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. The Swadeshi movement gained momentum after the partition of Bengal in 1905. It promoted Indian-made goods and indigenous industries while encouraging the boycott of foreign goods. Its aim was to weaken British economic interest and promote self-reliance. సో ఇది వచ్చేసి మనకి 28th క్వశ్చన్. అండ్ 29th క్వశ్చన్ వచ్చేసి మనకి గెరిల్లా యుద్ధ తంత్రంలో నిపుణుడైన కదంబ వంశాన్ని స్థాపించింది ఎవరు? ద కదంబ డైనస్టీ వాస్ ఫౌండెడ్ బై అన్ ఎక్స్పర్ట్ ఇన్ గొరిల్లా వార్ఫేర్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మయూర శర్మ. ఈ మయూర శర్మ అయితే సుమారు క్రీస్తు శకం 345లో అయితే కదంబ వంశాన్ని అయితే స్థాపించడం అయితే జరిగిందండి. ఈయన వచ్చేసి గరిల్లా యుద్ధంలో అయితే ఆరితేరిన ఒక రాజుగా అయితే చెప్పుకోవచ్చండి మనం. ఈయనైతే ఆ పల్లవులకు వ్యతిరేకంగా అయితే గెరిల్లా యుద్ధ పద్ధతులను అయితే ఉపయోగించి తన అధికారాన్ని అయితే స్థాపించుకోవడం అయితే జరిగింది. అండ్ మనకి ఈ కదంబుల రాజధాని ఎవరంటే బనవాసిగా అయితే చెప్పుకోవచ్చు మనం. Mayura Sharman founded the Kadamba dynasty around 345 CE. He used guerrilla warfare tactics against the Pallavas to establish his power. The capital of the Kadambas was Banavasi. And 30th క్వశ్చన్ వచ్చేసి స్వాతంత్ర సమరంలో వల్లభాయ్ పటేల్కు సరిగ్గా ఆపాదించబడిన ఘనత ఏది? విచ్ అచీవ్మెంట్ ఈజ్ కరెక్ట్లీ అట్రిబ్యూటెడ్ టు వల్లభాయ్ పటేల్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బార్దోలి సత్యాగ్రహానికి ఆప్షన్ ఏ బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించి సర్దార్ బిరుదును పొందడం అయితే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆపాదించబడిన ఘనతగా అయితే చెప్పవచ్చు. లీడింగ్ ద బార్దోలి సత్యాగ్రహ దట్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ యాజ్ ద సర్దార్. సో మనకి వల్లభాయ్ పటేల్ గారు అయితే 1928లో బర్దోలి సత్యాగ్రహం ఉంది కదండి, దానికైతే నాయకత్వం అయితే వహించడం అయితే జరిగిందండి. అండ్ ఈ ఉద్యమం వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఏంటంటే ప్రజలు ఆయన్ని సర్దార్ అని పిలవడం అయితే ప్రారంభించారండి. అందుకే ఈయన సర్దార్ పటేల్గా అయితే ప్రసిద్ధి చెందడం అయితే జరిగింది. వల్లభాయ్ పటేల్ led the Bardoli Satyagraha in 1928. After the successful movement, the people gave him the title Sardar. This is why he became the popularly known as the Sardar Vallabhbhai Patel. And 30th క్వశ్చన్ వచ్చేసి 1885 to 1905 38th కాదండి 31st క్వశ్చన్ వచ్చేసి 1885 to 1905 కాలంలో ప్రారంభ కాంగ్రెస్ నాయకులను మితవాదులు అని ఎందుకు పిలిచేవారు? Why were the early Congress leaders described as moderates during the period 1885 to 1905? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, రాజకీయ సంస్కరణల కోసం పిటిషన్లు చర్చలు వంటి రాజ్యాంగబద్ధమైన పద్ధతులను అవలంబించారు. దే అడాప్టెడ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ సచ్ యాజ్ పిటిషన్స్ అండ్ డిస్కషన్స్ టు సీక్ పొలిటికల్ రిఫార్మ్స్. సో ఇదేంటంటే మనకి స్టార్టింగ్ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, మనకి బ్రిటిష్ ప్రభుత్వంపై అయితే పిటిషన్లు విజ్ఞప్తులు చర్చలు మరియు రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారా అయితే మార్పునైతే కోరడం జరిగిందండి. వాళ్ళ సంస్కరణలను అయితే కోరడం అయితే జరిగిందండి. సో వీళ్ళు ఏంటంటే శాంతియుతంగా మరియు ఒక మెథడ్ని అయితే ఫాలో అయ్యారు. ఒక పద్ధతిగా అయితే మార్పు కోసం అయితే వీళ్ళు పోరాటం చేశారు. అందుకోసం వీళ్ళని వచ్చేసి మనం ఆ టైంలో 1885 to 1905 కాలంలో అయితే ఉన్న కాంగ్రెస్ నాయకులను అయితే మితవాదులు లేదా మోడరేట్స్ అని పిలవడం అయితే జరిగిందండి. ద ఎర్లీ కాంగ్రెస్ లీడర్స్ యూజ్డ్ పీస్ఫుల్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ సచ్ యాజ్ పిటిషన్స్, డిస్కషన్స్ అండ్ అప్పీల్స్ టు డిమాండ్ రిఫార్మ్స్. They believed in achieving political changes gradually rather than through confrontation. Therefore, they were known as the moderates. సో ఇది వచ్చేసి మనకి 31st క్వశ్చన్. అండ్ 32nd క్వశ్చన్ వచ్చేసి 1798లో బ్రిటిష్ వారితో అనుబంధ కూటమి సబ్సిడరీ అలయన్స్లో చేరిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు?
Which Indian ruler was the first to enter into a subsidiary alliance with the British in 1798? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అండి, హైదరాబాద్ నిజాం. సో ఈ హైదరాబాద్ నిజాం అయితే 1798లో లార్డ్ వెలస్లీతో అయితే ఒక అనుబంధ కూటమి లేదా సబ్సిడరీ అలయన్స్ అనే ఒప్పందం చేసుకున్న మొదటి భారతీయ పాలకుడు అండి. అండ్ ఈ విధానం ద్వారా భారతీయ పాలకులు బ్రిటిష్ సైన్యాన్ని తమ రాజ్యంలో ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి. దానికి బదులుగా వారు వచ్చేసి బ్రిటిష్ ఆధిపత్యాన్ని అయితే అంగీకరించాల్సి వచ్చేది. సో ఈ 1798లో సో ఈ ఒప్పందాన్ని అయితే హైదరాబాద్ నిజాం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ద నిజాం ఆఫ్ ద హైదరాబాద్ వాస్ ఫస్ట్ ఇండియన్ రూలర్ టు యాక్సెప్ట్ ద సబ్సిడియరీ అలయన్స్ ఇన్ 1798 అండర్ లార్డ్ వెలస్లీ. ద రూలర్ హ్యాడ్ టు యాక్సెప్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్రిటిష్ ట్రూప్స్ ఇన్ హిస్ టెరిటరీ. ఇన్ రిటర్న్ ద బ్రిటిష్ ఆఫర్డ్ ప్రొటెక్షన్ బట్ ద రూలర్స్ ఇండిపెండెన్స్ వాస్ గ్రేట్లీ రెడ్యూస్డ్. అండ్ 33 వచ్చేసి మనకి కోనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించిన లేదా నిర్మాణానికి ఆదేశించిన పాలకుడు ఎవరు? హూ కమిషన్ ద కోనార్క్ సన్ టెంపుల్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నరసింహదేవుడు, మొదటి నరసింహదేవుడు. సో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు, మొదటి నరసింహదేవుడు అయితే 13వ శతాబ్దంలో అయితే ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని అయితే నిర్మించడానికి లేదా నిర్మాణానికి ఆదేశించడం అయితే జరిగిందండి. అండ్ ఈ ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉందంటే మనకి ఒడిశాలోని కోనార్కులో అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి రథ ఆకారంలో అయితే నిర్మించారండి ఈ ఆలయాన్ని. సో ఇది యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం అయితే జరిగింది. నరసింహదేవ వన్ ఆఫ్ ద ఈస్టర్న్ గంగా డైనాసిటీ commissioned the Konark Sun Temple in the 13th century. The temple is located at Konark, Odisha. It is famous for its chariot shaped design and is a UNESCO World Heritage Site. అండ్ 34 వచ్చేసి జ్యోతిరావు పులే స్థాపించిన మహారాష్ట్రలో అణగారిన కులాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పనిచేసిన ఉద్యమం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవ్మెంట్స్ ఫౌండెడ్ బై జ్యోతిరావు పులే వాస్ స్పెషల్లీ ఎయిమ్డ్ ఎట్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ లోయర్ క్యాస్ట్ ఇన్ మహారాష్ట్ర? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి, సత్యశోధక్ సమాజ్. సో ఈ జ్యోతిరావు పులే గారు అయితే 1873లో అయితే మహారాష్ట్రలో సత్యశోధక్ అనే సమాజాన్ని అయితే స్థాపించడం అయితే జరిగిందండి. అండ్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే అణగారిన కులాలు, వాళ్ళు శూద్రులు మరియు మహిళలు ఉంటారు కదండి, సో వాళ్ళ యొక్క సామాజిక అభ్యున్నతి కోసం అయితే కృషి చేయడమే ఈ సత్యశోధక్ సమాజ్ యొక్క ప్రధాన లక్ష్యంగా అయితే మనం భావించవచ్చు. అండ్ ఇది వచ్చేసి కుల వివక్ష, ఆ టైంలో కుల వివక్ష లేదా సామాజిక అసమానతలు అనేది ఎక్కువగా ఉండేవి కదండి. సో వాటిని వ్యతిరేకించడానికి కోసం, వాటికి వ్యతిరేకంగా అయితే ఈ సత్యశోధక్ సమాజ్ అనేది చాలా పోరాటం అయితే చేయడం అయితే జరిగిందండి. జ్యోతిరావు పులే founded the Satyashodhak Samaj in 1873 in Maharashtra. Its main aim was the social upliftment of lower caste, Shudras and women. It opposed caste discrimination and social inequality. And 35th question, వలస పాలన కాలంలో భారతదేశంలో విస్తృతంగా ఉన్న పేదరికాన్ని పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం ద్వారా వివరించిన వారు ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హైలైటెడ్ ద వైడ్ స్ప్రెడ్ పావర్టీ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్ త్రూ ద బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి దాదాబాయి నౌరోజీ గారు. సో ఈ దాదాబాయి నౌరోజీ గారు అయితే మనకి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ప్రసిద్ధ పుస్తకాన్ని అయితే రచించడం అయితే జరిగిందండి. అండ్ ఈయన ఏంటంటే ఈ పుస్తకంలో వచ్చేసి మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు పరిపాలించడం వల్ల భారతదేశం యొక్క సంపద అనేది బ్రిటన్కి తరలిపోతుందని చెప్పేసి డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అనే సిద్ధాంతాన్ని అయితే పిలవడం జరుగుతుంది కదా, సో దాన్ని అయితే వివరించడం అయితే జరిగిందండి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్లో. సో దాదాబాయి నౌరోజీ authored the Poverty and Un-British Rule in India. He explained how British rule drained India's wealth to Britain. This idea became known as the drain of wealth theory. సో ఇది వచ్చేసి మనకి 35th క్వశ్చన్. అండ్ ఫైనల్గా 36 వచ్చేసి మనకి 1904లో అభినవ భారత్ అనే రహస్య విప్లవ సంస్థను స్థాపించిన వారు ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద సీక్రెట్ రెవల్యూషనరీ సొసైటీ అభినవ్ భారత్ ఇన్ 1904? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, విడి సావర్కర్. సో ఈ వినాయక్ దామోదర్ సావర్కర్, విడి సావర్కర్ గారు ఉన్నారు కదా, ఈయన 1904లో అయితే అభినవ భారత్ అనే రహస్య విప్లవ సంస్థను అయితే స్థాపించడం అయితే జరిగిందండి. అండ్ ఈ సంస్థను అయితే ఫస్ట్ అయితే అభినవ్ భారత్ని కాదండి, మిత్రమేళ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత దీన్ని కాలక్రమేణా అయితే అభినవ భారత్గా అయితే మార్చడం అయితే జరిగిందండి. సో ఈ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పాలనకైతే వ్యతిరేకంగా అయితే విప్లవ కార్యక్రమాలు ఉంటాయి కదండి, సో వాటిని ప్రోత్సహించడం అనేది ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండేది. సో మొదట వచ్చేసి మిత్రమేళాగా ఉండేది, దీని తర్వాత అభినవ భారత్గా మార్చారు.
సో ఇది వచ్చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యంగా అయితే ఉండేది. సో దీన్ని ఎవరు స్థాపించారంటే విడి సావర్కర్ లేదా వినాయక్ దామోదర్ సావర్కర్ అయితే 1904లో అయితే స్థాపించడం జరిగింది. విడి సావర్కర్ ఫౌండెడ్ ద సీక్రెట్ రెవల్యూషనరీ సొసైటీ అభినవ్ భారత్ ఇన్ 1904. ఇట్ ఇనిషియల్లీ బిగిన్ యాజ్ మిత్రమేళా అండ్ వాస్ లేటర్ రీనేమ్డ్ అభినవ్ భారత్. ఇట్స్ మెయిన్ ఎయిమ్ వాస్ టు ప్రమోట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్. సో ఇవి వచ్చేసి మనకి 36 క్వశ్చన్స్ అండి హిస్టరీకి సంబంధించినవి. సో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేను పార్ట్ 2లో చేస్తాను హిస్టరీకి సంబంధించినవి. అండ్ దెన్ పాలిటీ జోగ్రఫీ కూడా చేస్తాను. సో కొంచెం లేట్ అయిపోయింది నాకు తెలుసు. సో లేట్ అయినా కూడా నేను మంచి క్వశ్చన్సే అనేది నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల వీడియో అయితే లేట్ అవ్వడం జరిగిందండి. సో నేను ఇంకో నెక్స్ట్ నుంచి అయితే వీడియో లేట్ అవ్వకుండా అయితే మరి ఇంత ల్యాక్ చేయకుండా అయితే చూసుకుంటాను. సో రిమైనింగ్ పార్ట్స్లో రిమైనింగ్ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ పాలిటీ అండ్ దెన్ జాగ్రఫీ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు మోస్ట్ స్కోరింగ్ వచ్చేసి హిస్టరీ కదా. సో అందుకే నేను ఫస్ట్ హిస్టరీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత పాలిటీ అండ్ జాగ్రఫీ కూడా నేను చేస్తాను. అండ్ లాస్ట్ ఫైనల్గా ఎకనామిక్స్ కూడా చేస్తాను. సో ఇవి వచ్చేసి మనకి 36 క్వశ్చన్స్. సో ఎవరికి ఎంతెంత స్కోర్ వచ్చేసిందో కామెంట్లో అయితే చెప్పండి. లేదా ఇట్లనే నేను పార్ట్స్ వైజ్గా హిస్టరీ అండ్ పాలిటీ అండ్ జాగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇన్ డెప్త్గా డిస్కస్ చేయాలా, లేకపోతే ఈ మాక్ టెస్ట్ ఉన్నాయి కదా, సో ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా, సో మీకు ఏది యూస్ఫుల్ అవుతుందో అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూస్ అయింది అని అనుకుంటున్నాను. సో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.